చేసినట్టున్నారు, అవి పేలకుండా చేశారు. బ్యూటిఫుల్. బాగుంది, బాగా ఎంజాయ్ అయితే చేశారండి ఈరోజు. సూపర్. డెజర్ట్ కాకపోతే కాలు అనేది డెజర్ట్లో అయితే కాలు కాలుతున్నాయి. బ్యూటిఫుల్. ట్యాంక్ T-59 పాకిస్తాన్. ఇది బాగా అయ్యాను నేను. బా, ఎంత అద్భుతం అండి ఇవి. అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇవి ఎక్కడ కూడా నేను యూట్యూబ్లో ఏమీ చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. నేను చూస్తున్న వాటిని కూడా నాకు ఇవంతా కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంది డెజర్ట్, అద్భుతంగా ఉంది. చూడండి, మొత్తం అంతా ఎడారి. బ్యూటిఫుల్ అండి. కమాన్. ఓహో, ఈ 2 జత ఒంటిల్లో ఉన్నాయి. సో ఇదిగోండి అండి, ఇది అంతా మనకి లాంగీవాలా రోడ్ ఇది. సో అది మనకి నేను ఇందాక వచ్చిన రోడ్డు అది వేరు, ఇది వేరు. కానీ మొత్తం మనకి శాండ్ డ్యూన్స్ అనేవి, సఫారీలు అన్నీ కూడా మనకి ఈ ట్రిప్లోనే ఉంటాయి. సో నేను డిఫరెంట్గా పెడతాను, ఎందుకంటే తనూత్ మాత వరకు ఒకటి పెడతాను, దాని తర్వాత ఇండో పాకిస్తాన్ ఒకటి పెట్టి, దీని తర్వాత లాంగీవాలా 1, 3 అయితే పెడతాను. ఎందుకంటే మొత్తం ఇది లెంత్ అయిపోద్ది, ఒక 1 hour మించి ఎక్కువ అయిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు మిస్ ఇట్. లైక్ స్టిల్ ఇదిగోండి, చాలా దూరం తిరిగాక ఇక్కడ ఒక క్యామెరా అయితే కనిపించింది. సరే ఆగి ఒక ఫోటో అయితే చేస్తాను. సో లాంగీవాలా సమీపంలో ఒంటరిగా ఈ కెమెరా చూసారు ఎలా తిరుగుతుందో. చాలా చాలా అందంగా ఉంది కెమెరా. ఇదిగోండి, ఒంటె ఒకటే కాదు, ఇదిగోండి అక్కడ కూడా చూస్తుంది ఒక ఒంటె. కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏం చేస్తాడా ఏంటి అని చెప్పి. బ్యూటిఫుల్. దారాల్లో ఒంట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ. అక్కడ ఒక ఇంటు పడుకుని పోయింది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. సో ఇలాంటి క్యాప్చర్ చేయడం అంటే నాకు ఇష్టం. మెల్లగా వచ్చి చూస్తుంటాను ఎక్కడెక్కడ ఏమైనా కనిపిస్తే ఏంటని. చాలా అందమైన ఒంట్లు. అంతా ఎడారి. బ్యూటిఫుల్. చూడండి, అన్ని క్యాబెల్స్ నన్ను ఎలా చూస్తున్నాయంటే ఎవరు ఈ అబ్బాయి ఎవరని అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి, పడుకున్నట్టున్నాయి. బా చూడండి, అలాగా ఎడారిలో ఒంటరిగా తిరుగుతున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి. కమాన్. ఓహో, ఈ 2 జత ఒంటిల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఒంట్లు ఉన్నాయి. అవి ఎగిరిపోతాయండి, మీరు అంత ఈజీ ఏం కాదు. అవి మనల్ని చూసి ఎండబడతాయి కూడా. తల్లి పిల్లలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇన్క్రెడిబుల్. సో చాలా అందమైన ఒంట్లు అయితే కనిపించాయి. కానీ అవి అంత కనిపించాయని చెప్పేసి మీరు పైకి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేయకండి అండి. ఎందుకంటే అవి ఎలా రియాక్ట్ అవుతాయని తెలియదు. ఒకటి అరిచింది, ఇప్పుడు తల్లి పిల్ల ఉంది కదా, తల్లి అరిస్తే అన్నీ రియాక్ట్ అయిపోయి ఒక్కసారిగా మొత్తం ప్రాంతం అంతా మీకు తెలియదు. అన్నీ చుట్టుపక్కల ఉన్న ఒంట్లన్నీ పైకి లేచాయి. సో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఉంటుంది. సో అది మనం గౌరవించాలి. వెంటనే అవన్నీ కూడా నా వీడి ఎక్కడికి వెళ్ళినా బయట దగ్గరికి వస్తాడని చెప్పి బయట దగ్గరికి వచ్చేసరికి నేను తుల్లిపోయాను. ఇదేంద్ర నాయన ఇంత హైలైట్గా ఉందని చెప్పేసి వెంటనే ఫాస్ట్గా బండి మీదకి వచ్చి మళ్ళీ బండి ఎక్కాను నేను.
చక్కని గొర్రెలు. సరే ఎక్కడ బండి దూరంలో పెట్టి షూటింగ్ చేయాలి. ఈ కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరాలు ఇలాంటి వాళ్ళకైతే అది అద్భుతంగా అది చక్కగా మనం తీయొచ్చు దూరం నుండి. కానీ దగ్గర నుండి మనం తీయాలంటే నా సెల్లో తీయాలంటే దగ్గరికి వెళ్ళి తీస్తాను. అవి తీసే పాపం చాలా యానిమల్స్ అయితే ఉన్నాయండి. నేను జంకలను చూశాను, దుప్పులను చూశాను, కానీ అవి మనం అంత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు శాంక్చురీ అయితే అది లోపల బందికాణాల్లో ఉంటాయి, స్వేచ్ఛగా తిరుగుతున్నాయి బయట. నెక్స్ట్ లెవెల్ డెజర్ట్లా ఉన్నాయి ఇదంతా. బండిని ఎక్కుంటా మీకు చూపించడం బెస్ట్, అది సరైన పద్ధతి. ఇండియన్ బార్డర్కి అయితే ఆ సన్నిహితులు సాయం చేశారు కాబట్టి వెళ్ళాను. అక్కడ నుండి ఇప్పుడు లాంగివాలా మ్యూజియం కంటే సుమారు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలండి మళ్ళీ. అంటే తనోత్ సమీపం వైపు అన్నారు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. చక్కగా ఈ మ్యూజియాన్ని చూసుకొని అట్టున్నట్టు దారిలో ఏమైనా పక్షులు కనిపిస్తే పక్షులు, జంతువులు కనిపిస్తే జంతువుల్ని క్యాప్చర్ చేసి అట్టున్నట్టు ఇంటికి అయితే వెళ్తాను. क्या देख रहे हैं? डेजर्ट 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 कहाँ से आए? हैदराबाद से। इधर क्या दिख रहे हैं? फन फन। और यहाँ तो आ नहीं। नो नो। तो हम आगे फोन करूँ और क्या है? क्या दिख रहे हैं? फन फन। हेलो हेलो। पता नहीं घूमने तो करो। సో వైట్ డెజర్ట్కి అయితే వెళ్ళాను. ఇది మొత్తం అంతా కూడా మనకి ఎడారేనండి. థార్ డెజర్ట్ అనేది మీకు ఏది స్పెషల్గా థార్ డెజర్ట్ ఉండదు. మొత్తం అంతా కూడా మనకు భాగాలుగా మొత్తం రాజస్థాన్ ప్రాంతం అంతా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ డెజర్ట్ గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్కి వెళ్ళాను. మళ్ళీ అద్భుతంగా ఈ డెజర్ట్కి అయితే వచ్చాను. ఫన్నీ మూమెంట్ చేద్దామనంటే అతను ఎలా చేయలేదు. నేను ఏదో తీవ్రవాది ఏంటి ఈ ఎడారిలో తిరిగేస్తున్నాడు, ఒక్కడో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు అని చెప్పి అన్నారు తప్పించి. నేను చెప్పాను హమారా హిందుస్థాన్ హే అని చెప్పాను. అప్పుడు చల్లబడింది. చాలా బ్యూటిఫుల్. మధ్యలో దారిలో ఇంకేమైనా కనిపిస్తే అన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. చాలా జింకలు, దుప్పులు, క్యామెల్స్ అయితే మీకు చూపించాను. కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి. దారిలో లాంగివాలా సమీపంలో ఏమైనా ఉంటే మళ్ళీ అవి కూడా చూపిస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. చేస్ బ్యూటిఫుల్ అండి.
వైట్ డెజర్ట్ అయ్యింది, ఈ డెజర్ట్ కూడా అయ్యింది, బ్రౌన్ డెజర్ట్. చాలా చక్కగా 2 డెజర్ట్ కవర్ చేశాను. జైసల్మేర్ అనేది అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్. చక్కగా మీరు అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. మీరు జైసల్మేర్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి అయితే రండి. తర్వాత అయితే వస్తేనే మీకు ఈ డెజర్ట్ ఫీల్ అనేది ఉంటుంది, లేకపోతే లేదు. మీకు రాజస్థాన్లో మన డెజర్ట్ ఫీల్ అనేది మనకి ఎక్కడ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి ఎక్కడ అయిపోతుంది, ఇంకా డెజర్ట్ ఎక్కడ ఫీల్ అనుకున్నాను. జైసల్మేర్ ట్రిప్ అనేది నాకు పరిపూర్ణత అనేది ఇచ్చింది. రికార్డింగ్ చేయాలి, మాట్లాడాలి, తీయాలి, చూసుకోవాలి. రోడ్డు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. హైవే రోడ్డు కూడా భయంకరం లేదు. ఏంటంటే ఈ లొకేషన్స్ అంతా మొత్తం ఎడారి, ఒక మధ్యలో ఒక హైవే ఉంది, అంతే తప్పించి మొత్తం చుట్టూ ఇక ఇసుకలో మీ ఇష్టం ఎంతసేపు తోలాలంటే అంతసేపు తోలవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు నేను ఏంట్రా బుద్ధి ఎంత లేట్గా ట్రావెలింగ్ చేస్తానో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బ్యూటీ నార్మల్గానే ఎక్కడికి వెళ్ళకుండా మా ఊరే బ్యూటిఫుల్, లేకపోతే ఈ ఊరు బ్యూటిఫుల్, ఆ ఊరు బ్యూటిఫుల్ అంటే ప్రతి ఇండియాలో
బ్యూటిఫుల్. చూడండి మొత్తం అంతా ఎడారి, బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది డెజర్ట్, అద్భుతంగా ఉంది. చూడండి మొత్తం అంతా ఎడారి, థార్ డెజర్ట్, బ్యూటిఫుల్. మరి ఇది తిరగాల తెలియదు కానీ కాలు కూరుకుపోతాయి దానికి. బాగుంది, బాగా ఎంజాయ్ అయితే చేశారండి ఈరోజు. సూపర్ డెజర్ట్. కాకపోతే కాలు అనేది డెజర్ట్లో అయితే కాలు కాలుతున్నాయి. బ్యూటిఫుల్. ఇసుక కూడా చాలా ఎంత నీట్గా ఉంది చూడండి, చాలా స్మూత్గా. ఇవి బయట కూడా లేవు, ఇసుక చాలా స్మూత్, గోల్డెన్ కలర్లో ఉంది ఇసుక. బ్యూటిఫుల్ అండి, చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. మొత్తం చూడండి బ్యూటిఫుల్. హైవే ఉందా, ఆ రెండు డెజర్ట్ల మధ్యలో హైవే రోడ్డు అని తప్పించి మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చూడండి ఎడారిలో చెట్లు ఏంటి, ఇవేంటి, ఆ గొర్రెలు ఏంటి, అద్భుతం. ఇంకా ముందుకు వెళ్తానండి. ఇంక్రెడిబుల్ అండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తం ఎడారి అంతా తిరిగేస్తాను, ఒక రౌండ్ వేసేస్తున్నాను. అంటే గవర్నమెంట్ మనకి మిలిటరీ వాళ్ళు అందరికీ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారు, కానీ ఉన్నా కూడా మన భారతీయులు భారతదేశంలో ఎంజాయ్ చేయకపోతే ఇంకెక్కడ చేస్తారు. కానీ ఇక్కడ చిన్నగా ఒక షాప్ ఉంది, చల్లగా ఒక ఛాయ్ ఒకటి తాగేసి మళ్ళీ ఆ మ్యూజియంకి అయితే వెళ్తాను. అది 6 క్లోజ్ అన్నారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. బ్యూటిఫుల్. సో ఫైనలీ లాంగివాల వార్ మ్యూజియంకి అయితే, వార్ మెమోరియల్కి అయితే వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్. బ్యూటిఫుల్. ద ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ హార్ట్స్. చాలా బాగుంది. నైస్, వెరీ నైస్.
8 అయిపోయేటట్టు ఉందండి ఈ రోజు అయితే టైము. నేనైతే ఇదిగోండి లాంగివాలా వార్ మెమోరియల్కి అయితే వచ్చాను. ఇదిగోండి ఇది మనకి ద ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ హార్ట్స్ బంకర్లు అయితే ఉన్నాయి. అక్కడ మనకి జైసల్మేర్ ఒకటి వెళ్ళాలి. సో ఈ సమీపం నుండి నేను ఇక్కడ ఫస్ట్ ఇది తొందరగా ముగించి అక్కడ నుండి అయితే నేను ప్రయాణిస్తాను. మరి అక్కడైతే వీడియోగ్రఫీ లోపల అలౌ చేయలేదు, మరి ఇక్కడ అలౌ చేస్తారు లేదు తెలియదు. అద్భుతంగా అయితే 2 బంకర్లు పెట్టారు. జైసల్మేర్ వార్ మ్యూజియం ఎలా ఉంది అలాగే ఉంది. సో ఇదిగోండి లాంగివాలా వార్ మెమోరియల్ M46 కెటాపల్ట్ గన్. బా అద్భుతంగా ఉంది. మనకి అడిగాను, పర్మిషన్ అడిగాను ఫస్ట్ వీడియో తీసుకొచ్చాంటే ఎస్ యూ కెన్ టేక్ ఇట్ అన్నారు. సాగే కాపీ రైట్ సాగు వచ్చేస్తుంది ఎవరి బైక్ కానీ మిగతా అంతా బాగుంది. ఇదిగోండి మన మెమోరియల్ గైడ్ మ్యాప్ ఇది, చాలా బ్యూటిఫుల్. సో జైసల్మేర్ వార్ మ్యూజియం కూడా వెళ్ళాను, అది ఇంకా అద్భుతంగా ఉంది. అది కూడా బ్యూటిఫుల్ అండి చాలా. ఇక్కడైతే మనకు మొదటి నుండి మనకి పగలలేదు రాత్రి లేదు చక్కగా తీసుకోమన్నారు. ఇది మనకు 106 mm40 A1 రికాయిల్స్ రైఫిల్, బ్యూటిఫుల్. దఫాదర్ హర్బింగ్ సింగ్ వీర్ చక్ర. చూసారా, నేను దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒక దగ్గరికి ఇక్కడ కూడా లైట్ షో అనేది వేస్తారు, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి పర్వాలేదు. కానీ మనకు అక్కడ తీయలేదు కానీ చక్కగా ఇక్కడ తీనేస్తున్నారు లైన్గా ఒక్కటే. ఇదిగోండి ఇవన్నీ వీర చక్రాలు. నిన్న అయితే తీయలేకపోయాను, ఓన్లీ ఫొటోసే తీసాను. కాకపోతే మనకి సాంగ్ ఏమో కాపీరైట్ వస్తుందేమో ఆలోచిస్తున్నాను తెప్పించి. బ్యూటిఫుల్. సో ఎన్నో వార్లు అయితే జరిగాయండి. ద ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ హార్ట్స్ అని ఊరికి అనలేదు, ఎన్నో వార్లు. ఇండో పాకిస్తాన్ వార్లు అని 1965, 1971. ఇదిగోండి ఇది 1971. జై జవాన్. ఇన్క్రెడిబుల్, చాలా చాలా బాగుంది. నాకు నిన్న మిస్ అయిన అనుభూతులన్నీ ఈరోజు దొరికాయండి. అంటే ఒక దగ్గర మనం మిస్ అయినవి ఇంకో దగ్గర వెతుక్కోవచ్చు అని ఊరికి అన్నారు. సో అక్కడ మిస్ అయినవి ఇక్కడైతే చక్కగా నేను వచ్చాను. ఇండో పాకిస్తాన్ వార్ 1965, 13 గ్రాండైర్స్. చెప్పాను కదా మనకు ఆ వార్లో చాలా జరిగాయి. కాకపోతే మొదటి వార్లో వాళ్ళు ఎన్నో బాంబులు అయితే వేశారు, కానీ మనకి తనోత మాత టెంపుల్ని అయితే వాళ్ళు తాకను కూడా తాకలేదు. ఆ మహిమగల దేవత అని ఊరికినే అన్నారు. దాని తర్వాత మన 1971లో మళ్ళీ ఒక వార్ అయింది. కాకపోతే మన భారతీయులందరూ జవాన్లందరూ కూడా అవన్నీ డిస్ట్రాయ్ అయితే చేశారు. సో దానికి చిహ్నంగా మనకి విక్టరీ టవర్ ఒకటి ఉంటుంది. ఆ విక్టరీ టవర్ అనేది ఎక్కడుందని ఎదుగుతున్నాను. బ్యూటిఫుల్. సో నేనైతే ఆ జైసల్మేర్ వార్ మ్యూజియంలో ఇంకా మనకి తనోత మాత దగ్గర వాళ్ళు వేసే బాంబులు కూడా మనం సేకరించామండి. అంటే డీమ్యాంటిల్ చేసినట్టున్నారు, అవి పేలకుండా చేశారు. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది చూడండి. బ్యూటిఫుల్. సో ఇలాగా వచ్చి మనకి ఎంత అద్భుతమైన క్యాప్చర్ చేస్తారని కళ్ళలో కూడా ఊహించలేదు. సో జైసల్మేర్ని జై జైసల్మేర్ అని ఊరుకున్నారు. చాలా అద్భుతం. కాకపోతే నిన్న అయితే మార్నింగ్ అలాగ అన్నారు, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావని నువ్వు తీయకూడదు, ఫోటోలు అయితే తీసుకో, ఏదో ఒకటి చేసుకొని వీడియో తీయకూడదని చెప్పారు. ఇక్కడైతే చక్కగా ఇవన్నీ కూడా అద్భుతాన్ని అంత క్యాప్చర్ చేయగలుగుతున్నాను. ఇంకా బైక్ ఉంటుందేమో, బైక్లు ఎలా చేస్తారు లేదో అనుకున్నాను, కానీ చక్కగా ఎలా అయితే చేశారండి. బా బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది మనకి గర్వకారణం. పాకిస్తాన్ వాళ్ళని ఎన్నో బాంబులు వేస్తే అవన్నీ డిస్మాంటిల్ చేసి మన విక్టరీ టవర్ అనేది ఎక్కడుందని చూస్తున్నాను. అది ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ కూడా ఎత్తికాను కానీ ఇంకా అది కూడా మనకి ఎంత చాలా పచ్చనైన వాతావరణం. వీర చక్రాస్ అయితే అక్కడ చాలా వీర చక్రాస్ చూశాను జైసల్మేర్ మ్యూజియంలో కూడా. కాకపోతే అవి తీయలేదు, ఫొటోస్ అయితే తీశాను.
సో గలితమాత మనకి ఇంకా తనోతమాత దేవాలయాల మీద కూడా మనకి బాంబులు వేయడం మీద జరిగింది. కాకపోతే మన గాడెసెస్ పవర్ఫుల్, పాకిస్తానీ గాడెస్ కూడా పవర్ఫుల్. మనకు అక్కడ ఏమని చెప్పారంటే లేదు 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 మనకున్న సదుపాయం వాళ్ళకి లేదండి. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ బార్డర్లో వాళ్ళ ఫ్లాగ్ నాకు కనిపిస్తుంది కానీ మనుషులు కనిపించట్లేదు. మన భారతీయులు మాత్రం తగ్గగా చక్కగా అవన్నీ చూడగలుస్తున్నాం. మనం బార్డర్ వరకు మనకి ప్రజల్ని తీసుకెళ్ళి చక్కగా అదంతా చూపిస్తున్నారు. బ్యూటిఫుల్. రైఫిల్ మ్యాన్ బహదూర్ సిన్హా మెడల్, 6th Battalion, 5 Gorkha Rifles. జై జవాన్. ఇదిగోండి 106mm M40A1 రికవల్ రైఫిల్స్. బ్యూటిఫుల్. సో డెడికేటెడ్ టు ద నేషన్, 5th December 2021, రినోవేటెడ్ బై 5 గర్వాల్ రైఫిల్స్ అండ్ ఇవన్నీ కూడా ఇచ్చారు చూడండి. బ్యూటిఫుల్. సో BP 638 పాకిస్తాన్. సో మనకైతే ఇక్కడ పెద్ద చరిత్ర ఉందండి. మనకి ఇండో పాకిస్తాన్ వారిలో మన భారతీయులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ జ్ఞాపకార్థంగా ఎన్నో ఇవైతే చేస్తున్నారు. హవల్దార్. సో డెఫినెట్గా మీరు తనోతమాత దేవాలయంకి వెళ్ళేటప్పుడు తనోతమాత దేవాలయం కాకుండా మనం చక్కగా ఇక్కడ కూడా రావాలి. లాంగివాలా మ్యూజియం ఇవన్నీ కూడా మనకి ఒకే సమీపంలో ఉంటాయి. ఈ బంకర్లు చూస్తారా, మనం రోడ్డు మీద నార్మల్ బంకర్లు చూస్తాం కానీ ఇవంతా ఆర్మీ జేసీబీ చాలా అద్భుతంగా ఉంటాయి. మన బంకర్లు మన జేసీబీలు దేనికి పనికిరావు ఆర్మీ దీని మీద. సో ఇదిగోండి, వెల్కమ్ టు లాంగివాలా యుద్ధ స్థలం. ఇదంతా బంకర్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళొచ్చు లేదో తెలియదు, నేను ఒకసారి అడిగేసి చెప్పాలి. సో బ్యూటిఫుల్ అండి, చాలా పెద్దవి. మనకి పేర్లు అయితే నాకు తెలియదు కానీ జోహార్ 78X 17-8P అంట. బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆర్మీ బంకర్లో ఇవన్నీ మామూలు 07X999201 28X 17-8P అంట. బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆర్మీ బంకర్లో ఇవన్నీ మామూలు 07X999201 బ్యూటిఫుల్. సో అప్పుడులో వాడిన బంకర్స్ మన విజయానికి చిహ్నంగా పెట్టినట్టున్నారు. చాలా బాగున్నాయి. ఓడ్ ఆఫ్ ఎ వారియర్. అంత బ్యూటిఫుల్ కొటేషన్. ఐ ఓన్లీ రిగ్రెట్ దట్ ఐ హ్యావ్ బట్ వన్ లైఫ్ టు లూజ్ ఫర్ మై కంట్రీ. కోడ్ ఆఫ్ ఎ వారియర్. No father, no mother to see them die. No brother, no sister to bid them goodbye. No friend, no sweetheart to hold their hand. But only hope they meet in happier land. ఎంత అద్భుతంగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్, అద్భుతమైన కొటేషన్. చాలా చాలా బాగుంది. ఇంకా నేను ఇవన్నీ తిరిగేస్తాను. అసలు ఎలా కూడా కాదు తెలియదు కానీ వాళ్ళు ఏం అనట్లేదు కాబట్టి నేను తిరిగేస్తాను కానీ అంత ఈజీ ఏం కాదు. బ్యూటిఫుల్. కూడా కాదు తెలియదు కానీ వాళ్ళు ఏం అనట్లేదు కాబట్టి నేను తిరిగేస్తాను కానీ అంత ఈజీ ఏం కాదు. బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బంకర్లు వెళ్ళి ఒక బంకర్ నుండి ఇంకో బంకర్కి వెళ్ళడానికి సమీపంలో ఉన్నాయి. చాలా అద్భుతం అండి. ఇలాంటి దగ్గరికి నేను వచ్చి షూట్ చేయడం అంటే ప్రౌడ్. అండ్ నేను జవాన్ కాదు కానీ ఐఎమ్ ప్రౌడ్ టు సెల్యూట్ మిలిటరీ పీపుల్ టు గివ్ మీ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు సీ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్. అవన్నీ కూడా మరి వెళ్ళను కానీ, ఎందుకంటే మళ్ళీ కాన్ఫిడెన్షియల్ ఏరియాస్ ఏమైనా ఉండొచ్చు కానీ అవన్నీ యుద్ధ భూములన్నీ మనం సేకరించిన రికవరీ పాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ఏరియా అండి. టైం అయితే అయింది కానీ అక్కడ చూడండి జీప్స్ చాలా బాగున్నాయి. సో నన్నైతే అలౌ చేసి వాళ్ళు తలుపు అయితే చేశారు. చాలా ఇదిగోండి మొత్తం ఇన్ఫర్మేషన్. నాకు హిందీ అంత స్పీడ్గా చదవలేను కానీ మీరు చదువుకోండి. బ్యూటిఫుల్.
మామూలుగా లేవు, హైలైట్గా ఉన్నాయి. ఒక బంకర్ దగ్గర ఖచ్చితంగా నేను ఒక ఫోటోని దిగాలి, ఎవరినైనా అడిగి తీస్తాను. ఫస్ట్ ఈ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఆడియో విజువల్ థియేటర్. ఓరియంటేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. జైసల్మేర్ 108 కిలోమీటర్స్, నేను 108 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. చాలా చాలా బాగుంది. Our flag does not fly because the wind moves it. It flies with the last breath of each soldier who made the supreme sacrifice protecting it. అద్భుతం. జవాన్ కొటేషన్స్ మామూలు కొటేషన్స్ కాకపోయినా అది ఫ్యాక్ట్స్, అద్భుతమైన రియలిస్టిక్ ఫ్యాక్ట్స్. ట్యాంక్ T-59. ఆర్మీ వాళ్ళు చాలా కష్టపడతారండి ఇవన్నీ స్వచ్ఛ చేసి, అంత నీట్గా స్వచ్ఛ చేసి. చూడండి, ఇదంతా కూడా మనకి ఎల్లో శాండ్ స్టోన్ రాళ్ళు, పెబుల్స్ అవన్నీ కలెక్షన్ చేసి చాలా నీట్గా పెట్టారు. బా చూడండి, బ్యూటిఫుల్. ట్యాంక్ T-59 పాకిస్తాన్. ఇది అది చూపించాను కానీ మనకి అది అవసరం లేదండి. అది మనకి ఓన్లీ భారతదేశంతో ఇంపార్టెంట్. లాంగీ వాళ్ళ ఆడియో విజువల్ థియేటర్. సో మ్యూజియం కూడా అదే అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఇదంతా చూపించేసి దాని తర్వాత బయటికి వెళ్ళి అవన్నీ చూపిస్తామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఆ చైన్ లోపలికి అయితే వెళ్ళకూడదు, మనం బయట నుండే ఏవైనా ఫోటోగ్రఫీ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ అయితే ఇక్కడ ఎలా చేశారండి, ఇది మనకి మొత్తం చాలా చక్కగా అందంగా చాలా అద్భుతంగా ఉంది. చక్కగా అందరూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలండి ఖచ్చితంగా. మనకి జై జవాన్ మామూలు విషయం కాదు. ఇవన్నీ సేకరించి ఎన్నో శతాబ్దాలుగా సేకరించి ఉంచున్నారు. కెఫ్టీరియా ఇవన్నీ షాప్స్ కూడా ఉన్నాయి. మీరు చక్కగా ఇదిగోండి, ఇదంతా పాకిస్తాన్ మనకు అవసరం లేదు. వీ డోంట్ కేర్, మనం ఓన్లీ ఇండియన్స్. ఇండియా జేసీబీలు, ఆర్మీ జేసీబీలు. బ్యూటిఫుల్. సో ఆ కార్లు కూడా అన్ని గ్రీన్, డార్క్ గ్రీన్. సో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే మ్యూజియంకి అయితే 10 రూపాయలు అన్నారు. మనకి మూవీ అయితే 30 రూపీస్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. చాలా అద్భుతం. ఆర్మీ మ్యూజియంకి రావడం అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆర్మీ టెంపుల్స్ అయినా ఎక్కడ ఉన్నా కూడా పారిపోతాను వెంటనే. అంటే పారిపోతానంటే అక్కడ నుండి తప్పించుకొని కాదు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాను. IME దేవాలయం కూడా వదోదలో ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇన్క్రెడిబుల్ దేవాలయం. సో ఇదిగోండి, ద డిఫెన్సివ్ మోడ్, కరేజ్ ఇన్ ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ, ఫైటింగ్ ద ఆడ్స్, బ్యాటిల్, BOP 638. చాలా అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి. సో వార్ ట్రోఫీస్ రూమ్, మెడల్స్, వీర చక్ర, సినా మెడల్, మహావీర్ చక్ర, మొత్తం ఆర్మీలో. నాకు ఇక్కడ మనకి జైసల్మేర్లో ఎక్కువ, నాకు ఇక్కడ లాంగీ వాళ్ళలో మనకు పంజాబ్లో ఎక్కువ కనిపిస్తున్నారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎలక్ట్రిక్ ల్యాంటర్న్, మ్యాన్ పోర్టబుల్ రేడియో సెటప్ యూజ్డ్ బై మెస్టిన్. సో ఈ మ్యూజియం అంతా చూసేసిన తర్వాత ఒక మూవీ ఉంటుంది, ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్, ఇంకా హాఫ్ అన్ అవర్. మనం తొందరగా వెళ్ళిపోదామంటే అవ్వదండి. అన్నీ నిదానంగా. ఇన్క్రెడిబుల్ ఇండియా. నేను ఎప్పుడు ఇన్క్రెడిబుల్ అంటున్నారు కదా, మీరు సపోర్ట్ చేయటం. 2 ఇంచ్ మోటార్, బ్యూటిఫుల్. బా చూడండి, అప్పుడులో వాడే వాకీ టాకీస్, గుళ్ళు, బుల్లెట్లు అన్నీ. లాంగీ వాళ్ళ యుద్ధ స్థల్ మామూలుగా లేదు, ఇన్క్రెడిబుల్ ఉంది. ది బెస్ట్ మ్యూజియం. ఏంటి అవన్నీ గుళ్ళులే, బుల్లెట్లు అలా ఉన్నాయి. 130 mm, 84 mm యాంటీ ట్యాంక్ మైన్, యాంటీ ట్యాంక్ రౌండ్స్. చూడండి, మామూలు విషయం కాదు. ఇవన్నీ రియల్, మళ్ళీ డూప్లికేట్ కూడా 12.5, 7.5
తేడా వచ్చిందంటే వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. చైనీస్ రైఫల్, రాకెట్ పాపులర్ గ్రెనేడ్. సో ఇవి ఇలాంటివి నేను తీస్తానంటే అది నాకు అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే యూ కాంట్ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఎనీవేర్. బా 7.92 mm బిసా మెషిన్ గన్ అంట. టీవీలో చూపిస్తున్నవి అవన్నీ వుడెన్ ప్లేట్లు అయితే, ఇవన్నీ రియల్ గన్లు. అద్భుతం. సెయిన్ వారి పోస్ట్. చూసారా? చూసారా? అవి డైరెక్ట్గా ఏం చేస్తున్నాయంటే ఆ బంకర్లు డైరెక్ట్గా ఆ ఏరోప్లేన్లు ఢీ కొట్టాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు అదే అర్థమైంది. అది ఉండేది కింద నుండి బంకర్లు డైరెక్ట్గా ఏరోప్లేన్లు పేల్చి. అమేజింగ్ అండ్ సింప్లీ అమేజింగ్, ఇంక్రెడిబుల్. సింప్లీ అమేజింగ్, ఇంక్రెడిబుల్. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి మిలిటరీ వాళ్ళు ఏంటంటే లైటింగ్ సిస్టమ్లతోనే ఆ డైరెక్షన్లతోనే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. మనకి సెపరేట్గా గైడ్ వీటికి అవసరం లేదు. దీన్ని చూసారా? ఇక్కడ మనకు గైడ్లు నొప్పి లేదు, హాయిగా ఉంది. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా గుళ్ళు మనకి మిలిటరీ బట్టలు దాచుకోవడానికి వీటికి అవన్నీ ఇవి ఉన్నాయి, పెట్లు. భారత మాత. సో మొత్తం అంతా తీసుకొచ్చుకొని లోపల ఉన్నది ఒక్కటే వీడియో తీయొద్దన్నారు. మిగతావన్నీ చక్కగా నీకు ఏది కావాలంటే తీసుకొని చెప్పారు. సో నేను చక్కగా తీసుకుంటాను. అమ్మో, ఇదేంటి షాక్ అయ్యాను నేను. ఎంత అద్భుతం అండి ఇవి. అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇవి ఎక్కడ కూడా నేను యూట్యూబ్లో ఏమీ చూడలేదు, నిజంగా చెప్తున్నాను. నేను చూస్తున్న వాటిని కూడా నాకు ఇవంతా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్. భారతదేశం మజాక. చాలా అద్భుతం. అపోజింగ్ ఫోర్స్ లెవెల్స్. అంటారు MK56. చాలా చాలా ఓకే. ఐ విల్ నాట్ టేక్ దట్ వన్. బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యూటిఫుల్. బ్యాటిల్ ఆఫ్ గట్స్ అండ్ గ్లోరీ, లాంగ్విలా, 1971. చక్కగా లోపలికి వెళ్ళి అయితే మ్యూజియం చూశాను. మ్యూజియం తర్వాత మనకి చిన్న ఒక 10-15 minutes ఆడియో విజువల్ డిస్ప్లే అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఆ డిస్ప్లే. మొత్తం మనకి లాంగివాలా ఎంటైర్ చరిత్ర అంతా మనకు అక్కడ తెలియజేశారు. చాలా అద్భుతం అండి. ఎన్నో వారాలు జరిగాయి కానీ మన సోల్జర్స్లో ఒక సోల్జర్ అయితే చనిపోతారు. మిగతాదంతా ఒకటి మౌంటెడ్ రిఫైల్ అనేది అది డిస్ట్రాయ్ అయితే అవుతుంది. వాళ్ళు మాత్రం ఒక 500 మంది చస్తారు. పాకిస్తాన్ వాళ్ళు 500 మంది చస్తారు. ఇంకా చాలా బంకర్లు అన్నీ ధ్వంసం అయితే చేసాం. మన భారతదేశ జవాన్లు అందరూ అవన్నీ ధ్వంసం చేశారు. చాలా విక్టరీ టవర్ కూడా మనకు అక్కడ చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా అందరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు జై జవాన్ అని చెప్పేసి చక్కగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్, ఇన్ని విజయాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా మనకి లాంగివాలా దగ్గర అయితే ఉన్నాయి. చక్కగా మీరు జైసల్మేర్ వస్తే కరెక్ట్గా మనకి బార్డర్ల దగ్గర ఇటువంటివి దొరుకుతాయి అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు దేవాలయంకి వెళ్ళి దేవాలయం నుండి మనకి చక్కగా లాంగివాలా మ్యూజియం ఒకటి, మధ్యలో మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంది. ఇదంతా కూడా మనకి ఒక సమీపంలో అయిపోతుందండి.
So signing off from Longiwala border, and I will keep you posted on other updates. For now, bye, take care. Beautiful. జై జవాన్ జై హింద్. చూడండి ఈవినింగ్ టైంలో డెజర్ట్ ఎంత అందంగా కనిపిస్తుంది అనేది అంత అందంగా కనిపిస్తుంది. నాకైతే లేట్ అయిపోయేటట్టు ఉందండి. నేను సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. 20 కిలోమీటర్లు వచ్చాను, ఆగాను సన్సెట్ చూద్దామని చెప్పి. సో ఇంకెక్కడైనా చూపిస్తానులేండి. ఒక 50 కిలోమీటర్లను దాటనివ్వండి ఫస్ట్. అద్భుతం. డెజర్ట్లో ప్రాంతీయులు, ఇల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కగా మేకలు, గొర్రెలు, ఆవులు, రకరకాల అన్నీ డెజర్ట్లోనే ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇది డెజర్టా లేకపోతే వండర్ల్యాండా లేకపోతే ఇదంతా రాజస్థాన్ అంటే నేను వేరే అనుకునేవాడిని, కానీ చాలా చాలా బాగుంది. మేకలు, గొర్రెలు, చాలా అందమైన మేకలు. ఇవి చాలా ఇష్టం, బాగున్నాయి. టాటా బాబాయ్. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది, చాలా అద్భుతం. నాకు ఇందాకే ఆర్మీ వాళ్ళు అన్నారు, మీకు ఇలా వీడియో తీసుకుని ఇక్కడే ఉండు, మరి నువ్వు వెళ్ళొద్దు చేతులు మీరు అంటున్నారు. మరి అలాంటి నిజమే, తొందరగా వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల పైన ఉన్నాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కానీ 6:30 అవుతుంది టైం. చితం కొట్టుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు లైన్గా. మరి 50 కిలోమీటర్లను దాటితే కాకపోతే నాకు నేను వెళ్ళే దారిలో ఏం కనిపిస్తే అక్కడ ఆగిపోతుంది. అది నా ప్రాబ్లం. నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి, ఎంత అద్భుతాన్ని వదిలేసి నేను వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాను చెప్పండి. ఆ రోడ్లు ఏంటి, ఇదేంటి, ఈ హైవే ఏంటి, ఈ ప్రభుత్వం ఎంత కష్టపడి ఎంత చక్కగా వేశారు. మిలిటరీ, బిఎస్ఎఫ్, ఇండియా. ఒక్క స్కూటీ కూడా నాకు కనిపించలేదండి. అన్నారు ఆర్మీ కూడా అన్నారు, వెహికల్ ఏ వెహికల్ మీద వచ్చామంటే స్కూటీ మీద వచ్చారంటే వాళ్ళు కూడా షాక్ అయ్యేది. ఎందుకంటే ఇండియన్ పాకిస్తాన్ బార్డర్కి స్కూటీ మీద వెళ్ళలేము. ఇవంతా కూడా మనకి సాయంత్రం పూట అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సాయంత్రం పూట ఇంకా అమ్మాయి అవ్వదు తీసుకెళ్ళిపోతుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది, మొత్తం పూర్తి. సో ఇదిగోండి, ఇంకా నేను ఎన్ని కిలోమీటర్లు అంటే నాకే తెలీదు. 77 కిలోమీటర్లు వచ్చాను, బాగానే వచ్చాను, కానీ ఇంకా 77 కిలోమీటర్లు ఉంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతం. రాజస్థాన్ చూడండి, ఎడారి నుండి పచ్చదనానికి అయితే వచ్చాను. ఒక ఛాయ్ తాగేసి ఇక్కడ మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను. బ్యూటిఫుల్.
చూడండి మొత్తం డెజర్ట్లో ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తారా లేదో, ఇక్కడ మొత్తం అంతా మనకి మిలిటరీ వాళ్ళు ఉంటారండి, అన్నీ చూస్తుంటారు, గమనిస్తుంటారు. కాకపోతే వాళ్ళు నేను తప్పేమి చేయట్లేదు, నా మాన నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. సో బ్యూటిఫుల్. సో ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని చెక్ పోస్టులు, మనకి మిలిటరీ వాళ్ళ సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. సో నో ప్రాబ్లం ఫర్ మీ ఈవెన్ ఇట్స్ నైట్. మొత్తం ఎడారి అంటే ఎడారిలో నడుస్తున్నట్టు ఉంది, చక్కగా అద్భుతం ఉంది. చూడండి బుష్ మజాక అయినట్టు, డెజర్టా బుష్ అంటే బుష్ కాదు డెజర్టే అయినట్టు ఉంది. అద్భుతం, మహా అద్భుతం. సన్సెట్ ఇంకా రావలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. సన్సెట్ వస్తే ఇంకా అద్భుతంగా చూపిస్తాను. కానీ సుమారు నేను ఇప్పుడు 97 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఒక 50 అయినా దాటిస్తాంటే మరి 50 దాటించేస్తాడు. మరి డెజర్ట్ అనేది అంత వ్యూ ఉండదు. అందుకని చెప్పేసి నేను ఉండిపోయి ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ అండి, ఇంక్రెడిబుల్ ఇండియా. ఈరోజు ఫుల్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం ఎడారిలో తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ సూపర్ అండి. మొత్తం జైసల్మేర్ ఇప్పటి వరకు నేను తిరిగిందంతా ఒకటైతే, జైసల్మేర్ మొత్తం అంతా కూడా ఒక అద్భుతమైన ప్రపంచంలా ఉంది. మొత్తం ఇదిగోండి, మొత్తం ఎస్థెటిక్ వ్యూస్. మొత్తం ఈ భారతదేశం అంటే ఏంటో అంది నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఇప్పటికీ నేను చూసినవే ఇంక్రెడిబుల్. అంటే నేను రోజు పడితే రోజు కూడా నేను అద్భుతాలు చూస్తున్నాను. అమేజింగ్. నేను ఇటువంటి వీడియోలు నేను ఎక్కడ చూడలేదండి. నా కళ్ళతో నేను స్వయంగా నేను వచ్చి ఇంత అద్భుతాన్ని నేను చూస్తూ మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణం. మొత్తం తనోత మాత మందిర్కి వచ్చాను. అక్కడ నుండి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళలేను అనుకున్నాను. అక్కడ కార్స్ తప్పించి 2 వీలర్స్కి అలౌ చేయరు. కానీ రాజస్థాన్ మిత్రులు మళ్ళీ నాకు సహకరించి చక్కగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి అయితే వెళ్ళాను. దాని తర్వాత అక్కడ నుండి లాంగీవాలా వార్ మ్యూజియం అనేది, వార్ మెమోరియల్ చాలా అద్భుతం. బంకర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక్రెడిబుల్. మొత్తం సూపర్. చెప్పాలంటే ఎంత ఎంజాయ్ చేసినట్టు అంత ఎంజాయ్ చేసాను ఈరోజంతా. చాలా అద్భుతం. సన్సెట్ మీకు చూపిద్దామని చెప్పేసి అప్పటి నుండి ఉన్నాను, కానీ సన్సెట్ అనేది రావట్లేదు. సన్సెట్ వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. మళ్ళీ ఇంకెక్కడైనా విజువల్స్ కనిపిస్తే చూపిస్తాను.